హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే ప్రాన్స్ కాజు కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. నేను చెప్పినట్లు ఈ సింపుల్ టిప్స్ పాటించండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందు ఈ రొయ్యల్ని శుభ్రం చేసుకుని వాటిలో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, నిమ్మరసం ఈ మూడు వేసుకుని ఒక 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. దీనివల్ల నీచు వాసన రాకుండా ప్రాన్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఏ కర్రీ అయినా మనం వండుకునే పద్ధతి బట్టి దాని టేస్ట్ మొత్తం ఎన్హాన్స్ అవుతుంది. సో చిన్ని టిప్స్ పాటించి మనం ఇలా కర్రీస్ వండుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, వీటిని చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. సరే అండి, కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. ఆనియన్స్ను ఇలా కట్ చేసుకుని చూడండి, ఇలా పొడవుగా సన్నగా చీరికల్లా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేయడం వల్ల ఈ ఆనియన్స్ బాగా మగ్గుతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఈ జీడిపప్పు పాలలో కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదండి, అందులో నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల జీడిపప్పు నార్మల్గానే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నానబెట్టుకోవడం వల్ల ఈ టేస్ట్ డబల్ అవుతుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి, బాగా మగ్గాలి. చూడండి, సన్నగా కట్ చేయడం వల్ల బాగా వేగుతాయి. ఇలా వేగిన తర్వాత మనం పాలల్లో నానబెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా, ఆ పప్పు అందులో వేసుకోవాలి. ధనియా పౌడర్, ఇంకా సాల్ట్, కల్లుప్పు వేసానండి, ఇంకా కారం, రుచికి సరిపడా మనం చూసుకుని వేసుకోవాలండి. కొద్దిగా పసుపు, మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఈ ప్రాన్స్ని వేసుకుని బాగా ఈ మసాలా అంతా ఈ రొయ్యలకి, ఈ జీడిపప్పుకి పట్టేలా అందులో వాటర్ అంతా కిందకి అబ్జర్వ్ అవుతుందండి. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇందులో ఇంకా గరం మసాలా పౌడర్, చెక్క పౌడర్ కూడా వేసుకున్నాను. ఈ మసాలా అంతా ఈ పచ్చిరొయ్యలకి వీటికి బాగా పట్టి అందులో వాటర్ అంతా
అంతా అబ్జర్వ్ అయిన తర్వాత మనం కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ములిగేలా చూసుకుని వాటర్ పోసుకోవాలి. దీనిపైన మూత పెట్టుకుని ఉడకనివ్వాలి. ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత అంటే కొంచెం బాయిల్ అయినట్టు అవుతుందండి. అప్పుడు మూత తీసుకుని చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కచ్చపచ్చగా రుబ్బుకొని మనం ముందుగా జీడిపప్పు పాలలో నానబెట్టి ఉంచాం కదండి, కాచి చల్లార్చిన పాలు అవి వేసుకోవాలి. ఇలా పాలు వేయడం వల్ల రుచి చాలా టేస్ట్గా ఉంటుంది. చిన్నపిల్లలైనా ఎవరైనా తినగలరు. బాగా కమ్మగా ఒకలా టేస్ట్ వస్తుందండి పాలు వేయడం వల్ల. పాలు వేసి మూత పెట్టి వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉంచాలి. చూడండి, అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్రాసెస్ అంతా చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. అలా పెట్టడం వల్ల వాటర్ ఇంకిపోతుంది కానీ ఇవన్నీ సరిగా ఉడకవు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి. అంతే అండి, పచ్చి రొయ్యలు జీడిపప్పు కర్రీ రెడీ. ఇదిగోండి చూడండి, ఇలా ఒక్కసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.